అస్సలాము అలైకుం. సహోదర మహాశివులారా, మన సమాజంలో చాలా మంది ప్రశ్నిస్తుంటారు, ఏంటండి మీ మహిళలకు మస్జిద్లలో అవకాశం లేదా అని. మస్జిద్లలో అవకాశం ఉంది, కానీ దురదృష్టం ఏమిటంటే కొంతమంది ముస్లిం అజ్ఞాన పండితులు, కొంతమంది వ్యక్తులు వారు మహిళలను మస్జిద్లోకి రాకుండా లేక మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయకుండా వారు ఆపారు. మస్జిద్లలో మహిళలకు కూడా ప్రవేశం ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో మహిళలు తండోపతండాలుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వెనుక, పురుషుల వెనుక నిలబడి నమాజ్ చేసేవారు. మరి ముఖ్యంగా తరావీ నమాజులు, జుమా నమాజులు సంపూర్ణంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వెనుక ఆచరించేవారు. నేటి కాలంలో స్త్రీలను మస్జిద్లోకి ఆహ్వానించడం చాలా అవసరం. ప్రాపంచిక వ్యామోహంలో పడి నేడు చాలామంది స్త్రీలు రంజాన్ యొక్క ఉపవాసాలు ఉండకపోవడం, రంజాన్ యొక్క గొప్ప గొప్ప పుణ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని పొందకుండా నిర్లక్ష్యం వహించడం జరుగుతుంది. అంతేకాకుండా మిగతా రోజుల్లో కూడా ప్రాపంచిక వ్యవహారాల్లో మునిగిపోయి ధర్మంపై అవగాహన లేని కారణంగా అనేక ధర్మ విరుద్ధమైన పనులు చేసే అటువంటి ప్రమాదాలను మనం అనునిత్యం చూస్తున్నాము. అలాంటి ప్రమాదాల బారి నుంచి, అలాంటి సామాజిక రుగ్మతల నుంచి కాపాడాలంటే వారికి ధర్మ జ్ఞానాన్ని నేర్చుకునే అవకాశాన్ని కలిగించాలి. ఆ ధర్మ జ్ఞానం నేర్పించే అద్భుతమైనటువంటి సాధనాలుగా అల్లాహ్ యొక్క గృహాలు, అందులో వారికి అవకాశాన్ని కలిగించాలి. వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో స్త్రీలు కూడా నమాజు కోసం వచ్చేవారు, నమాజులు చదివేవారు, జుమా రోజు వచ్చేవారు, జుమా ప్రసంగాలు వినేవారు. అంతెందుకు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహచరుల్లో ఒక శిష్యురాలు ఖౌలా రజియల్లాహు అన్హా గారు తెలియజేస్తున్నారు, నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జుమా రోజు పఠించే సూరతుల్ ఖాఫ్ను విని నేర్చుకున్నాను అని చెప్తున్నారు. దీన్ని బట్టి స్త్రీలు ఎంతగా మస్జిద్ వైపుకు వచ్చేవారో తెలుస్తుంది. కాబట్టి నేటి కాలంలో స్త్రీలను కూడా మస్జిద్లోకి ఆహ్వానించాలి. మరి ముఖ్యంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు, పండుగ నమాజుల్లో కూడా మీ స్త్రీలను ఈద్గాల వైపుకు, అంటే పండుగ నమాజులు చేసే స్థలాలు ఏవైతే ఉంటాయో అక్కడికి కూడా వారిని తీసుకెళ్ళండి, స్త్రీలను పిల్లలను తీసుకెళ్ళండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరీ చెప్పారు. కానీ నేటి ముస్లిం సమాజం ఈ విషయంలో నిర్లక్ష్యం, అశ్రద్ధ వహిస్తుంది. దానివల్ల ఈ అశ్రద్ధ నిర్లక్ష్యం వల్ల అనేక రకాల ప్రమాదాలను కూడా కొని తెచ్చుకుంటుంది. కాబట్టి ముస్లిం సమాజంలోని పెద్దలారా, మస్జిద్ నిర్వాహకులారా, ముస్లిం సంఘ నాయకులారా, ముస్లిం స్త్రీల కోసం మస్జిద్లను తెరవండి. ఎక్కడైతే తెరిచారో వారు చాలా అభినందనీయులు. కానీ ఎవరైతే ఇప్పటికి కూడా స్త్రీలకు అవకాశం కలిగించడం లేదో వారు చాలా పెద్ద ప్రమాదాల బారిన పడే విధంగా చేస్తున్నారు స్త్రీలను. అలాంటి ప్రమాదాల నుంచి కాపాడాలంటే, వారికి ధర్మం అవగాహన కలగాలంటే మస్జిద్ ద్వారాలు వారి కోసం తెరవండి, వారి కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయండి, వారికి కూడా ధర్మ యొక్క అవగాహన కలిగించేటువంటి ప్రయత్నాలు చేయండి. ఇందులో ఇహపరాల మేళ్ళు ఉన్నాయి. ఈ అవకాశాలను వారికి కలిగించండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు.